హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్యామ్ల మా ఊరి వంటలు. ఈరోజు మీకు నేను చింతకాయ తొక్కు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చూడండి, చింతకాయ పచ్చిమిర్చి తొక్కు పచ్చడి అండి. చూసారా, చింతకాయ తొక్కు మొన్న ఊరి నుంచి అమ్మ ఇంటికి వస్తా చింతకాయ తొక్కు తెచ్చిందండి. దాంట్లో సగం మొన్న చేశానండి. కొద్దిగా ఉందని చింతకాయ తొక్కు పచ్చడి చేసుకుందామని తీసానండి. చూడండి, చింతకాయ తొక్కు పచ్చిమిర్చి అండి. చూసారా పచ్చిమిర్చి ఎన్ని ఉన్నాయో? ఒక 10-15 ఉంటాయండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. చింతకాయ తొక్కు కదా, పులుపు ఉంటుంది, అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను. చూసారా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలండి, అన్నీ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. అన్నీ హాఫ్ టీ స్పూన్లు వేసుకొని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పోసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఆయిల్ పోసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. బాగా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకొని తర్వాత చింతకాయ పచ్చిమిర్చి వేసి నూరుకోవాలండి. బండ పైన వేసుకొని నూరుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. మామూలుగా మిక్సీలో పట్టుకున్న కాడికి బండ పైన వేసుకొని నూరుకుంటేనే టేస్ట్ ఉంటుంది. చూసారా, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని బాగా నూరుకోవాలండి. ఫ్రై చేసుకున్న ధనియాలు అవి ఉన్నాయి కదా, అవి కూడా బాగా నూరుకోవాలి. చూడండి, బాగా క్రష్ చేసుకోవాలి. అలా క్రష్ చేసుకుంటూ నూరుకోవాలి. చూసారా, పచ్చిమిర్చి జారి పడిపోయిందండి. బాగా నూరుకోవాలండి. బాగా నూరుకుంటేనే ఆ పచ్చడికి టేస్ట్ వస్తుంది. చూసారా, బాగా క్రష్ చేస్తూ బాగా నూరుకుంటున్నాను. ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బతుకుతున్నారండి. అవసరం ఉంటే ఒకలా, అవసరం లేకపోతే ఒకలా ఉంటున్నారు. ఎవరైనా కానీ సొంతం మన వాళ్ళే మనల్ని మోసం చేస్తున్నారండి. బయట వాళ్ళే మంచిగా ఉంటున్నారు. మన సొంత వాళ్ళు మనలతో ఎప్పుడూ అట్లాగే ఉంటున్నారండి. చూసారా, ధనియాలు కూడా దాంట్లో వేసుకొని బాగా నూరుకుంటున్నానండి. బాగా మెదుపుకోవాలి. అది బాగా మెదిగేదాకా నూరుతానండి. చూడండి, నూరే మొత్తం వీడియో పెట్టున్నాను, మొత్తం చూడండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తేనే మాకు బాగుంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ చేయండి. నన్ను మీలో ఆదరిస్తారని నేను అనుకుంటున్నానండి. ఇంట్లో జరిగే విషయాలు కూడా షేర్ చేసుకుంటూ రోజు మా ఫ్యామిలీతో ఎలా ఉంటానో మీతో అలానే ఉన్నానండి నేను. చూసారా, అలా బాగా క్రష్ చేసుకుంటూ నూరుకుంటూ ఉండాలండి. త్వరగా మెదగవండి, పచ్చిమిర్చి కదా, అవి త్వరగా మెదగవు. ఆ చింత తొక్కు వేసినప్పుడు బాగా గట్టిగా నూరితే క్రష్ అయిపోతూ అది బాగా మిక్స్ అయిపోతూ మొత్తం మెదిగిపోతూ వస్తుందండి. చూసారా, చింత తొక్కు కూడా వేసుకుంటున్నాను నేను. ఆ చింత తొక్కు కూడా వేసుకున్న తర్వాత బాగా మెదుపుకుంటూ ఉంటే ఆ చింత తొక్కు ఆ పచ్చిమిర్చి రెండు కలిసి మెదిగిపోతాయండి. దాంట్లో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలన్నీ మనం ఇప్పుడు నూరేటప్పుడు బయటపడతాయండి. ఆ గింజల వరకు పక్కన తీసుకుంటూ పారేసేయాలి. చూడండి, ఆ గింజలు వేసుకుంటే వగురుగా ఉంటుంది పచ్చడి. ఆ గింజల వరకు అన్నీ వేరుకుంటూ పక్కన పారేసుకుంటూ శుద్ధంగా చేసుకోవాలండి. ఓపికగా చేసుకోవాలి ఆ పచ్చడి. ఎంత ఓపికగా చేసుకుంటే అంత రుచి అమోఘంగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది. దాని రుచి ఏ పచ్చడి ఇవ్వదండి, అంత రుచిగా ఉంటుంది. కమ్మంగా ఒక ముద్ద 2 ముద్దలు నోట్లోకి వెళ్తూ ఉంటాయండి. చూసారా, బాగా మెదుపుకుంటున్నానండి. ఆ గింజలన్నీ తీసుకుంటూ ఎంత బాగా మెదుపుకుంటే అంత రుచిగా, అంత ఒక్క ముద్ద తినాలని మనం పోతే 3-4 ముద్దలు వేసుకొని తింటామండి ఆ పచ్చడితో. మా ఇంట్లో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఆ పచ్చడితో. చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి మా పెద్దవాడికి.
వాడికి ఆ పచ్చడి అంటే చాలా ఇష్టమండి. అందుకే నేను కష్టమైన ఇష్టంగా చేస్తానండి ఆ పచ్చడి. నేను కష్టమైన ఇష్టంగా చేసి పిల్లల కోసం తిరగబోసి పెడతానండి. ఆయిల్ వేసి తిరగబోసుకొని పెట్టుకున్నాం అనుకో ఎన్ని రోజులైనా ఎక్కడికి పోదండి. మ్యాక్సిమం ఒక 15 రోజులు ఉంటుంది. బాగుంటుందండి టేస్ట్. ఊరే కొద్దీ ఇంకా బాగుంటుందండి ఆ పచ్చడి. ఫస్ట్ రోజు కన్నా ఊరే కొద్దీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. అది బాగా మెదుపుకోవాలండి, చాలా కష్టం. బాగా మెదిగేలాగా చేసుకోవాలంటే ఆ గింజలన్నీ వేరుకొని అది బాగా మెదుపుకోవాలంటే చాలా కష్టం అండి. కానీ నేను కష్టం అనుకోకుండా చేస్తాను. బాగా నూరుకుంటున్నానండి. బాగా నూరుకొని తర్వాత పచ్చడి మొత్తం తీసేసుకోవచ్చండి. గింజలన్నీ వేరుకోవాలి. గింజలు ఎంత బాగా వేరుకుంటామో అంత టేస్ట్గా ఉంటుంది. ఆ గింజలు వేసుకొని నూరుకున్నామంటే ఒగురు వచ్చేస్తుంది. అది కూడా చెప్తున్నానండి. మా ఇంట్లో మా వారు పులిపే తినడండి అసలు. చింతకాయ పచ్చడి తిండు, మామిడికాయ తినడండి. అందుకే మా పిల్లలు నేను తినేస్తాము. చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, మామిడికాయ కూరలో వేసినా కూడా తినడండి. మామిడికాయ పచ్చడి కూడా మామిడికాయ కూరలో వేసినా కూడా ఇష్టంగా తింటారండి మా పిల్లలు, నేను అందరం ఇష్టంగా తింటాము. అందుకే చింతకాయ పచ్చడి చేసుకుంటున్నాను, తిన్నామని కడుపు నిండా తినొచ్చండి అన్నము.
కదండి బాగా అంతా నూరుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందాక మనం పెట్టుకున్నాం కదా, అవి వేయించుకున్నాం కదా, ఆ ప్యానే పెట్టుకొని దాంట్లో ఎక్కువ మోతాదులో ఆయిల్ వేసుకోండి. ఎక్కువ మోతాదులో, ఎంత ఎక్కువ మోతాదులో వేసుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి. దాంట్లో ఒక చిటికెడు ఆవాలు వేసుకోండి. ఒక్క చిటికెడు ఆవాలు వేసుకొని ఒక్క స్పూను మినప్పప్పు వేసుకోండి. ఒక్క స్పూను మినప్పప్పు వేసుకొని 4 లేదా ఒక 3 ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి వేసుకుంటే పచ్చళ్ళలో అక్కడక్కడ నంచుకుంటూ తింటుంటే ఆ రుచి చాలా అంటే చాలా అమోఘంగా అమృతంగా ఉంటుందండి. చూసారా, నేను ఒక 3 ఎండుమిర్చి తీసుకున్నాను. అవి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇంగువే అండి, దానికి మొత్తం పచ్చడికి మొత్తం ఇంగువే టేస్ట్ ఇస్తుంది. ఆ ఇంగువ వేసుకొని ఆ ఇంగువ బాగా కలుపుకొని బాగా పచ్చడి, నూరుకున్న పచ్చడి వేసుకొని బాగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు బాగా ఫ్రై చేయనివ్వండి. బాగా ఫ్రై చేయనిస్తే అప్పుడు ఆ పచ్చడి వాడి బాగా వాసన, ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి. అంత వాడిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో కలర్లోకి. ఫస్ట్ ఏ కలర్లో ఉన్నింది, ఇప్పుడు చూడండి ఏ కలర్లోకి వచ్చిందో. కలర్ మారుతుంది. అప్పుడు ఒక బౌల్లోకా లేదా ఒక గిన్నెలోకా తీసుకొని దానికి తడి తగలకుండా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.